హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ ఆన్లైన్. నేను మీకు ఈరోజు ట్యాక్స్ రిటర్న్స్ చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్ వితౌట్ వేస్టింగ్ అవర్ టైం. సో నేను మీకు ఈరోజు 5 టాపిక్స్ కవర్ చేస్తాను: ట్యాక్స్ రిటర్న్స్, ఫార్మ్స్ టు ఫిల్, ఎలిజిబిలిటీ, బెనిఫిట్స్, రిబేట్ అండ్ కట్ ఆఫ్. సో ఈ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేస్తారు అండ్ ఎందుకు ఫైల్ చేస్తారు చూద్దాం, ఓకేనా? సో ఇట్ ఈస్ అబౌట్ ఐటీ యాక్ట్ 1961 అండ్ 1962. ఆ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో, ఎవరు శాలరీ అయితే యాన్యువల్లీ 2,50,000 అబోవ్ ఉందో వాళ్ళందరూ ట్యాక్స్ పేయర్స్ కింద వస్తారు, ఓకేనా? అండ్ వాళ్ళు బిలో 60 ఏజ్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ రిబేటు 2,50,000 వరకు ఉంటుంది, ఓకేనా? వాళ్ళు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. సో ఇక్కడ మనకు వర్డ్లోనే ఉంది ట్యాక్స్ రిటర్న్స్ అంటే మనం కట్టిన ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి ఎక్స్ట్రాగా ట్యాక్స్ ఏదైనా వాళ్ళు కట్ చేసుకున్నారో ఆ ట్యాక్స్ని రిటర్న్ తీసుకోవడానికి మనం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాము. అలా ఫైల్ చేయడం వల్ల ఏదైతే ఎక్స్ట్రా మనీ ట్యాక్స్ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారో అది వాళ్ళు మనకి తిరిగి ఇచ్చేస్తారు. ఇక్కడ 3 కేటగిరీస్ ఉంటాయి వీళ్ళవి: బిలో 60 ఇయర్స్, అబోవ్ 60 to 80 ఇయర్స్ అండ్ అబోవ్ 80 ఇయర్స్. బిలో 60 ఇయర్స్ వాళ్ళకి 2,50,000 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అండ్ అబోవ్ 60 to 80 వాళ్ళకి 3 lakhs వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది. అండ్ అబోవ్ 80 ఇయర్స్ వాళ్ళకి 5 lakhs ఎగ్జంప్షన్ ఉంటుంది, ఓకేనా? సో దిస్ ఈస్ ద ట్యాక్స్ రిటర్న్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫార్మ్స్ టు ఫిల్. ఇక్కడ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. మనం ఏ ఒక్క ఫామ్ కూడా బై మిస్టేక్గా రాంగ్గా ఫిల్ చేసినా మళ్ళీ మనకు ఫైన్ కట్టి ఆ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. సో ఐటీఆర్ 1 ఫామ్. ఈ ఫామ్ ఇండివిజువల్స్ అండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఫామ్ని ఫిల్అప్ చేస్తారు. ఎవరికైతే ఇండివిజువల్స్కి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉందో వాళ్ళు ఈ ఫామ్ని ఫిలప్ చేయాలి. ఐటీఆర్ 2 ఫామ్ ఎవరు ఫిలప్ చేయాలంటే వాళ్ళు కూడా ఇండివిజువల్స్ అండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. వాళ్ళు ఫారినర్స్ కావచ్చు లేదా ఇండియన్సే బయట దేశాల్లో ఉండి ట్యాక్స్ కట్టచ్చు, ఓకేనా? వాళ్ళకి ఐటీఆర్ 2 ఫామ్. అండ్ ఐటీఆర్ 3 వీళ్ళు కూడా ఇండివిజువల్స్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అండ్ పార్ట్నర్స్ ఇన్ ఫామ్, ఓకే? అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అబౌవ్ 2 అండ్ వీళ్ళు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కాకుండా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో వాళ్ళు ఐటీఆర్ 3లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఓకేనా? సో ఐటీఆర్ 4, దీస్ ఆర్ ఆల్సో ఇండివిజువల్స్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అండ్ ఫార్మ్స్ అండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఐటీఆర్ 4 కింద అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే వీళ్ళు ఎర్న్ చేస్తున్నారో ఆ ఇన్కమ్ని బట్టి ఐటీఆర్ రిటర్న్స్ని ఫైల్ చేయాల్సి వస్తుంది. ఐటీఆర్ 5, పార్ట్నర్షిప్ ఫామ్ అండ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఈ 2 ఫామ్స్ ఈ ఐటీఆర్ 5 ఫామ్ని ఫిలప్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? ఐటీఆర్ 6, కంపెనీ వాళ్ళు ఈ ఫామ్ని ఫైల్ చేస్తారు. ఐటీఆర్ 7, ట్రస్ట్ ఏదైతే ఉంటాయో అసోసియేషన్స్ వాళ్ళు ఐటీఆర్ 7 ఫామ్ని యూస్ చేస్తారు. సో టోటల్లీ 7 టైప్స్ ఉంటాయి మనకి, ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ ఎలిజిబిలిటీ. ఈ ట్యాక్స్ రిబేట్, ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ గురించి చూద్దాం. ఇన్కమ్ మస్ట్ బీ అబౌవ్ 2,50,000. ఎవరి ఇన్కమ్ అయితే 2,50,000 ఉంటుందో వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు, కాబట్టి వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాము. అండ్ ఇండివిజువల్స్, కంపెనీస్, ఫార్మ్స్, ట్రస్ట్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అండ్ ఎనీ అదర్ ఇన్కమ్స్ ఉన్న వాళ్ళు దీన్ని ఫైల్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరిదైనా ఇన్కమ్ బిలో 2,50,000 ఉంది వాళ్ళు కూడా ఈ ఐటీఆర్ని ఫైల్ చేయొచ్చు. ఇన్ కేస్ వాళ్ళ ఎక్సెస్ ఆఫ్ ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కట్ అవుతుంది అనుకుంటే ఫైల్ చేయొచ్చు. ఫైల్ చేస్తే వాళ్ళ కట్ అయిన ట్యాక్స్ రిటర్న్స్గా వచ్చేస్తాయి, ఓకేనా? నెక్స్ట్ టాపిక్ బెనిఫిట్స్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. అందరికీ తెలియాల్సింది ఇది. ట్యాక్స్ రిటర్న్స్ ఎందుకు కడతాము అనేది చాలామందికి తెలియదు. వర్డ్లోనే ఉంటుంది ట్యాక్స్ రిటర్న్స్ అని. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్
ఈస్ క్లెయిమింగ్ ట్యాక్స్ డిడక్షన్. అంటే ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి, అంటే ఫర్ బేసిక్ ఎగ్జాంపుల్గా వస్తే 2,50,000 నా యాన్యువల్ ఇన్కమ్ ఉంది, మీ యాన్యువల్ ఇన్కమ్ ఉంది అనుకోండి. అందులో మీకు ట్యాక్స్ కట్ అయింది. యాక్చువల్గా 2,50,000 బిలో ఉంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, కానీ అయినా కట్ అయింది. ఆ ట్యాక్స్ని మళ్ళీ మనం రిటర్న్ తెచ్చుకోవడానికి ఆ ఐటీఆర్ని ఫైల్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఐటీఆర్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేస్తామనేది. ఎక్సెస్ అమౌంట్ మన ట్యాక్స్లోకి వెళ్ళి కట్ అయితే అవి మనకు రిటర్న్స్ తీసుకోవడానికి మనం ఐటీఆర్ని ఫైల్ చేస్తాము. ఇన్ కేస్ ఎవరైనా ఐటీఆర్ ఫైల్ చేయలేదు అంటే వాళ్ళకి ఫైన్ అమౌంట్ పడుతుంది. ఆ ఫైన్ అమౌంట్ 5,000 కావచ్చు, 10,000 కూడా కావచ్చు. ఇన్ 3 monthsలో ఐటీఆర్ ఫైల్ చేసేస్తే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టైం 5,000 ఫైన్ ఉంటుంది. ఇఫ్ నాట్ వాళ్ళు 10 months ఎక్స్ట్రాగా తీసుకుంటే 10,000 వరకు వాళ్ళకి ఫైన్ పడుతుంది. సో ఫైనల్గా లాస్ట్ టాపిక్, రిబేట్స్ అండ్ కట్ ఆఫ్. ఆల్రెడీ మనం ఇది ప్రీవియస్ సెమ్స్లో నేర్చుకున్నాము. బిలో 60 years ఉన్న వాళ్ళకి అప్ టు 2,50,000 వరకు రిబేట్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అండ్ ఎలాంటి ట్యాక్స్ కట్ అవ్వదు. ఇన్ కేస్ కట్ అయితే ట్యాక్స్ రిటర్న్స్ మనం ఫైల్ చేసుకోవచ్చు. అండ్ 60 to 80 years వాళ్ళకి 2,50,000 to 3,00,000 వరకు ఎగ్జెంప్షన్ ఉంటుంది ట్యాక్స్. అంటే 3,00,000 వరకు యాన్యువల్ ఇన్కమ్ ఉన్నా వాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ అబోవ్ 80 years 5,00,000 వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. కాబట్టి దే క్యాన్ టేక్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ట్యాక్స్ రిటర్న్స్. ఇంకోటి, ఈ ట్యాక్స్ రిటర్న్స్ మనం కూడా ఓన్గా ఆ వెబ్సైట్లో వెళ్ళి, ఐటీ వెబ్సైట్లో వెళ్ళి ఫైల్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మీకు లెసన్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.